ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? పరిస్థితులన్నీ మీ చేయి దాటిపోయినట్లుగా అనిపిస్తున్నాయా? మీ జీవితంలో ఏదో తెలియని బెంగ, భయముతో, భారంతో నిద్ర లేచారా? ఏ దిగులు, ఏ భయము నిన్ను వెంటాడుతున్నా కలవరపడొద్దు, కలత చెందొద్దు. మన జీవితంలో ఇంతవరకు అనేకమైన అద్భుత కార్యములు చేసి ఈ విధంగా ఈ రోజున మనలో నిలబెట్టారు. తెలియకుండా ఏదైనా శ్రమ, కష్టము ఎదురవుతూ ఉన్నా దేవుని కృపపై ఆధారపడండి. యాకోబులా ప్రార్థనలో పెనుగులాడండి. గతంలో దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి దేవుని స్తుతించండి. ఇక ముందు కూడా అనేక కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నారు. కేవలము ఆయనపై ఆధారపడి ముందుకు సాగండి. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ సమర్పణ, మీ ప్రార్థన కొరకు దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా ప్రార్థించండి. నాతో పాటు మన ఆత్మీయ కుటుంబములు అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా అదే విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూడండి. తప్పక విజయాన్ని పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. ఆమెన్. శ్రమల గుండా ప్రయాణిస్తూ సహాయము లేదు, తోడు లేదని దిగులుతో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. నీ శ్రమలలో ఎవ్వరూ లేరని బాధపడద్దు. నేను తోడై ఉన్నాను, నేను నీ ప్రక్కనున్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను నడిపిస్తానని. నీవు ఏ శోధన గుండా వెళ్తూ ఉన్నా, ఏ అపాయకరమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నా, క్యాన్సర్ గుండా వెళ్తూ ఉన్నా, హెచ్ఐవి గుండా వెళ్తూ ఉన్నా, కిడ్నీ సమస్య గుండా వెళ్తూ ఉన్నా, లివర్ సమస్య గుండా వెళ్తూ ఉన్నా, నీ శరీరంలో ఉన్న ఏ వ్యాధి గుండా నువ్వు వెళ్తూ ఉన్నా, అది హార్ట్ ప్రాబ్లం అయినా, స్కిన్ ప్రాబ్లం అయినా, లంగ్స్ ప్రాబ్లం అయినా, దేని విషయంలో నువ్వు సఫర్ అవుతూ వెళ్తూ ఉన్నా, ఒకవేళ ఆర్థిక సమస్యల గుండా నువ్వు వెళ్తూ ఉన్నా, కుటుంబ పోరాటాల గుండా నువ్వు వెళ్తూ ఉన్నా, భయంకరమైన కేసెస్ గుండా నువ్వు వెళ్తూ ఉన్నా, అవమానాలు, నిందల గుండా నువ్వు వెళ్తూ ఉన్నా, అవి నిన్ను నాశనము చెయ్యవు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు ఈరోజు సెలవిస్తున్నారు. నీకు వస్తున్న శ్రమ నిన్ను నాశనం చేయడానికే కాదు, నిన్ను ఇంకొక మెట్టు ఎక్కించడానికే. దేవుడు ఆ సమస్యని నీ జీవితంలో అనుమతించాడు అంటే నీవు ఇంకా దేవునిలో బలపడడానికే, నీవు ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికే. కాబట్టి నీవు ఎటువంటి బలహీన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఎప్పుడు నాతోనే ఉన్నాడు అనే విషయం కనుక మీకు అర్థమైతే, దేవుడు నాతో ఉన్నాడని గొప్ప రెవల్యూషన్ మీరు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని తోడు మీకు అర్థమైతే, మీరు ఏ శ్రమ గుండా వెళ్తున్నా, జలములలో పడి వెళ్తూ ఉన్నా అవి మీ మీద పొర్లిపారవు. అగ్ని మధ్యను మీరు నడుస్తూ ఉన్నా, అగ్ని వంటి శ్రమల్లో మీరు వెళ్తూ ఉన్నా అవి మిమ్మల్ని కాల్చవో, వాటి ద్వారా నువ్వు కాలిపోవు. యాకోబు ఏమవుతుందో తెలియని మార్గంలో వెళ్తూ ఉన్నాడు. భయంకరమైన భయం ఆవరించింది తన హృదయంలో. ఆ సమయంలో ఒంటరిగా ప్రభు సందులో మోకరించాడు. రాత్రంతా ప్రభుతో పెనుగులాడుతూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఎప్పటి వరకు పెనుగులాడాడంటే దేవుడు దిగి వచ్చేంత వరకు, దేవుడు తనకు జవాబిచ్చేంత వరకు, దేవుడు తనను ఆశీర్వదించేంత వరకు కూడా దేవుని పాదాలు విడిచిపెట్టలేదు. ప్రభువుని గట్టిగా పట్టుకున్నాడు. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. ప్రభువు తప్పక దీవించి యాకోబును ఇశ్రాయేలుగా మార్చి వెళ్ళాడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నా జీవితంలోనే సమస్యను గురించి నేను చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నాను, నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రార్థిస్తున్నాను, కానీ ఈ కార్యం నా జీవితంలో జరగలేదు, ఇక జరుగుతుందా, దేవుడు నా ప్రార్థన వినడం లేదేమో అని నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అయితే దేవుడు మాట ఇచ్చేంత వరకు, దేవుడు కార్యం చేసేంత వరకు,
దేవుడు జవాబిచ్చేంత వరకు కూడా ఆయన పాదాలు విడిచిపెట్టకుండా మనం ప్రార్థిస్తే, మనం ఆయనతో పెనుగులాడితే, నీవు నా జీవితాన్ని మారిస్తేనే కానీ నేను విడిచిపెట్టను, యాకోబు వలె అంటే మోసగాడు వలె నేనున్నాను, నన్ను ఇశ్రాయేలుగా మారిస్తేనే కానీ నేను విడిచిపెట్టను, నా జీవితాన్ని మార్చండి అయ్యా, నా పరిస్థితులను మార్చండి అయ్యా, నా పాపపు జీవితాన్ని మార్చండి అయ్యా, నన్ను పవిత్రులుగా చేయండి, నన్ను పవిత్రురాలుగా చేయండి అయ్యా అని నువ్వు ప్రార్థనలో పెనుగులాడితే దేవుడు తప్పక నీ దగ్గర దిగి వస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఆనాడు యాకోబుకి ఏ విధంగా జవాబిచ్చాడో, ఏ విధంగా యాకోబును ఆశీర్వదించాడో, మోసగాడైన యాకోబును ఇశ్రాయేలుగా ఏ విధంగా మార్చాడో, అదేవిధంగా నీ జీవితాన్ని కూడా మారుస్తాడాయన. ఈరోజు కూడా దేవుడు అదే శక్తిని కలిగి ఉన్నాడు, నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేను శ్రమలో ఉన్నాను, ఈ శ్రమల నుండి నన్ను విడిపించేవారు ఎవరూ లేరు, నాకు తోడు ఎవరూ లేరని నీవు నిరుత్సాహపడిపోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నారు. అన్నీ బాగున్నప్పుడే కాదు, శ్రమలో ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. అందరూ విడిచిపెట్టిన వేళ ఆయన నీకు తోడుగా ఉంటాడు. అందరూ వెలివేసినప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిందలు గుండా, అవమానాలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. భయంకరమైన వ్యాధి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఇక దేని గుండా నువ్వు వెళ్తున్నా భయపడొద్దు, దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఆయన ప్రెజెన్స్ని గుర్తించు, ఆయన శక్తిని నువ్వు గుర్తించు. దేవుడు నీకు తోడుగా ఉండగా, దేవుడు నీ పక్షముగా ఉండగా, శత్రువైన సాతాను ఎంత ప్రయత్నించినా వాడు నిన్నేమీ చెయ్యలేడు. మనుషులు నీ మీదకి దండు వలె పోరాడడానికి వచ్చినా భయపడొద్దు. దేవుడు నీ పక్షమున ఉంటే నరమాత్రుడు నిన్ను ఏమీ చేయలేడు, ఏ హాని నీకు కలిగించలేరు. కీర్తనలు 118వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. అవును, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయనను ఆశ్రయించినప్పుడు నీవు ఏ శ్రమ గుండా వెళ్తూ ఉన్నా, నిన్ను మృంగివేయడానికి ఏ సమస్య వచ్చినా అది నీకు హాని కలిగించలేదు. సిగ్గుపడి వెనుకకు వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. నీ తోడు నాకు కావాలయ్యా, మీ సహాయం నాకు కావాలయ్యా, నీ సహాయం లేకపోతే, నీ తోడు లేకపోతే నేను జీవించలేనని పూర్తిగా ఆయనపై ఆధారపడి, ఈ లోకంలోనివి ఏవీ కాదు, మీరు నాకు కావాలయ్యా అని ఆయన తోడును ఆశ్రయించండి. ఆయన మీ పక్షంగా ఉంటే, ఆయన మీ ప్రక్కన ఉంటే ఇక మీరు దేనిని గురించి భయపడక్కర్లేదు. ఏ శ్రమ గుండా ప్రయాణిస్తూ ఉన్నా కూడా ప్రతి శ్రమ ఆయన ఎదుట వంగాల్సిందే, ప్రతి శోధన ఆయన ఎదుట వంగాల్సిందే, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే. నిన్ను బాధించడానికి వచ్చినది ఏదైనా ఆయన ఎదుట వంగాల్సిందే. కాబట్టి ఈరోజు భయపడొద్దు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, ఎత్తిపట్టి ప్రార్థించండి, యాకోబు వలె పోరాడండి, యాకోబు వలె పెనుగులాడండి, గొప్ప విజయాన్ని పొందుకోబోతున్నారు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని చూచే తరుణాన్ని మాకు ఇచ్చారు, మరి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చారు. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడారు, శ్రమలో నేను నీకు తోడై ఉన్నానని. తండ్రి, శ్రమలు గుండా ప్రయాణిస్తున్న మేము ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదయ్యా. ఎందుకంటే సృష్టికర్తవు నీవు మాకు తోడుగా ఉన్నావు, మా ప్రక్కనే ఉన్నావు, మాతో పాటు నడుస్తున్నావు. శ్రమలో మమ్మల్ని ఒంటరికి విడిచిపెట్టలేదు, శ్రమలో మాతో పాటు మీరు ఉన్నారని నమ్ముతున్నాను తండ్రి. ఎంతమంది విశ్వసించి ప్రార్థిస్తున్నారో వారందరితో పాటు మీరున్నారో, ఇంకా భయపడక్కర్లేదు. గొప్ప ఆత్మీయ జ్ఞానము దయచేయండి తండ్రి, ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా. సౌలు గురుడిగా వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువుని చూడలేకపోయాడు, కానీ ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయో ప్రభువుని చూచాడు కళ్ళారా. ప్రభువుని చూడగానే సర్వసత్యాన్ని తెలుసుకున్నాడు. గొప్ప రెవల్యూషన్ వచ్చింది అతని జీవితంలో, పౌలుగా మారిపోయాడు. అదేవిధంగా ఈరోజు తండ్రి, మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ నేత్రాలు తెరవండి. నీవెంతగా వారిని కాపాడుతున్నారో, ఎంతగా వారికి తోడుగా ఉన్నావు అనేది వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన. దేవుడు నాకు తోడుగా లేడు అనే ఉద్దేశంతో వారు నలిగిపోతూ, నేను ఒంటరివాడని అనుకుంటూ, ఒంటరిదాన్ని అనుకుంటూ నిరాశతో ముందుకు వెళ్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, సర్వసత్యాన్ని తెలియచేయండి నాయన. కళల ద్వారా మాట్లాడండి, దర్శనాల ద్వారా మాట్లాడండి, పరిస్థితుల ద్వారా మాట్లాడండి.
నీ వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో కూడా మీరు మాట్లాడండి. నీ శక్తిని వారికి తెలియచేయండి తండ్రి. వారు తెలుసుకుంటే ఇక భయపడరు, ఇక కృంగిపోరు. సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని గొప్ప సంతోషాన్ని, గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు. అటువంటి అనుభవంలోనికి మా ఆత్మీయ కుటుంబం అంతటినీ కూడా మీరు నడిపించండి. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు, వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. అది ఏ సమస్య అయినా, ఏ శోధనైనా నీవు విడిపించగలవయ్యా. నీవు కార్యం చేస్తే త్రిప్పివేసే వారు ఎవ్వరూ లేరు. మీరు జోక్యం చేసుకుని ప్రతి జీవితంలో మీరు కార్యం చేయండి. త్వరలో అనేక అద్భుతాలు మేము చూడబోతున్నామని నమ్ముతున్నాను. మొట్టమొదటిగా ఆత్మీయంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళండి. శారీరకంగా లేవనెత్తండి, ఆర్థికంగా లేవనెత్తండి, అనారోగ్యాల నుండి లేవనెత్తండి, మానసిక వేదన నుండి లేవనెత్తండి, సామాజిక పరిస్థితుల నుండి లేవనెత్తండి, ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి, వ్యాపారంలో సమస్యలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. ఇంకా అనేకమైన పరిస్థితుల్లో ఓటమి చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా త్వరలోనే అద్భుతకరమైన జయముని మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడు ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలములోని సహాయము దయచేయండి, దోతల తోడుగా ఉంచండి. వారి ప్రతి ప్రారంభాన్ని మీరు ప్రారంభించండి. వారి ప్రతి కార్యమును మీరు సఫలపరిచి విజయం దయచేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, శోధన గుండా ప్రయాణిస్తూ ఉన్నారా? భయపడకండి. సృష్టికర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగల సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ వాగ్దానం నేను నమ్ముతున్నానన్న వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.